శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో తనిఖీలు చేసి 42 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ రైల్వే జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ దేవ్ సింగ్ ఆదేశాల మేరకు రాబోయే ఎలక్షన్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ లో భాగంగా విశాఖపట్నం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ బి మోహన్ రావు పర్యవేక్షణలో విశాఖపట్నం లైన్స్ జీఆర్పీ ఇన్స్పెక్టర్ శ్రీ కె వెంకట్రావు ఆధ్వర్యంలో ఎస్ఐ ఎస్కే షరీఫ్ మరియు సిబ్బంది ఆర్పీహెచ్సి సిబ్బంది కలిసి పలాస రైల్వే స్టేషన్ 2వ ప్లాట్ఫామ్ లో గంజాయి, మద్యం, బంగారం, డబ్బులు అక్రమ రవాణా నిమిత్తం తనిఖీలు చేస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు శంకరం మిశ్రా సన్ ఆఫ్ జగదీష్ మిశ్రా బహ్రా రాపూర్ గ్రామం గంజాం జిల్లా ఒడిశా రాష్ట్రం మరియు సరోజ్ కుమార్ సాహు సన్ ఆఫ్ నిరంజన్ సాగు బాల్య గ్రామం గంజాం జిల్లా ఒరిస్సా రాష్ట్రం వద్ద 4 లగేజ్ బక్స్ లో సుమారు 42 కేజీల గంజాయి అక్రమ రవాణా చేస్తూ ఉండగా స్వాధీనపరుచుకొని పలు రకాల కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. విశాఖపట్నం లైన్స్ ఇన్స్పెక్టర్ కె వెంకట్రావుని విజయవాడ రైల్వే ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ సారు ఉత్తర్వుల మేరకు రాబోయే ఎన్నికల కొరకు తరువుగా గంజా అండ్ క్యాష్, గోల్డ్, లిక్కర్ ఏదైనా ఎక్కువ ఐటమ్స్తో వచ్చేది ఇల్లీగల్గా వచ్చేవి తరువుగా చెక్ చేయమని మా రాహుల్ దేవ్ సింగ్ సారు ఆధ్వర్యంలో డిఎస్ఆర్పి బి మోహన్ రావు పర్యవేక్షణలో నా యొక్క ఆధ్వర్యంలో ఎస్కే షరీఫ్ ఆర్పిఎస్ఐ అండ్ స్టాఫ్ తరువుగా రైల్వే ప్లాట్ఫామ్స్ మరియు రైల్వేస్లో కూడా అంటే మా బోగిలో కూడా చెక్ చేస్తున్నాం. ట్రైన్స్ మరియు ప్లాట్ఫామ్స్. ఈరోజు నేను మా సిబ్బంది ఎస్ఐ గారు అండ్ స్టాఫ్ చెక్ చేయగా ప్లాట్ఫామ్ నెంబర్ 2 సౌత్ ఎండ్లో ఒక 2 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారు. వాళ్ళని క్యాచ్ చేసి అడగ్గా తడబడుతూ ఉండగా మాకు డౌట్ రావడం వల్ల మీరు ఈ బ్యాగులతో ఎక్కడికి వెళ్తున్నారని అడగగా బాగా కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల ఒడిశా నుంచి మేము ఇలా సో గంజాయి తీసుకొని వచ్చి బెంగళూరు వెళ్ళి ఇక్కడ తక్కువ రేట్లో కొనుక్కొని అక్కడ ఎక్కువ రేట్లో అమ్ముకుంటామని వాళ్ళు తెలియవచ్చారు. దానివల్ల వాళ్ళని తీసుకొని వచ్చి చెక్ చేయగా 4 బ్యాగులు 21 ప్యాకెట్స్ ఉన్నాయి. సుమారు 42 కేజెస్.